దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. పెంకులు ఎరిగిపోయి స్లాబ్ పడిపోవాలి, అది మనం దేవునికి స్తోత్రం అని చెప్పడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తినలేదేమో, తిన్నారా? తినేసి వచ్చారా? తినకుండా వచ్చారా? తినలేదేమని చెప్పండి అమ్మా. పర్లేదు, తినొచ్చారా తినకుండా వచ్చారా ఏమనుకోవాలండి. తిని వచ్చినప్పుడు గట్టిగా అనొచ్చు, తినకపోతే కొద్దిగా ఊపిరి అందదేమో అనుకోవచ్చు. హల్లెలూయా. ఏమి తినకుండా వచ్చాను, నాకు ఊపిరి మరి ఎట్లా వస్తుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన దేవుని యొక్క దైవ జనాంగమా, లోకాసు వార్త 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదువుదాం. ఎందుకంటే దీనికి ముందు ఒక వీడియో చేశాను, దానికి సంబంధించి ఆ మిగతా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయాలని ఆశపడుతున్నాను. చదువు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవ జనాంగమా, గడిచిన దీనికి ముందు వీడియోలో ఈ వాక్యముల గురించి కొంత వివరణ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునుగాక. తనకిష్టమైనటువంటి మనుషులకు అనగా తన ప్రజలకు లేదా దేవుని పిల్లలకు ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. సమాధానము లేకపోతే ఏ కుటుంబంలో కూడా సంతోషం ఉండదు. సమాధానం లేకపోతే భార్య భర్తల్లో ఐక్యత ఉండదు. సమాధానం లేకపోతే వారింటిలో ఆనందాన్ని, సంతోషాన్ని, వారి ముఖాల్లో చిరునవ్వుని పరిపూర్ణంగా కోల్పోతారు. దేవునికి స్తోత్రం. సమాధానం లేని కుటుంబాల్లో ఎప్పుడు ఒకరికొకరు పడదు, ఇచ్చాను అయిపోతారు. ఒకరి మాట అంటే ఒకరికి ఇష్టం ఉండదు. కనుక ఇలాంటి పరిస్థితులు రాకూడదని సర్వశక్తిమంతుడు దేవుడు ఈ భూమి మీద ప్రజల్లో ఒక సమాధానము లేదు, వారికి రక్షణ లేదు, వారిలో పరిశుద్ధత లేదు, వారిలో యథార్థత లేదు, నీతి లేదు, దేవుని భయము వారి బ్రతుకుల్లో లేదు అని సర్వశక్తి కలిగిన దేవుడు ఆకాశమందుండి తొంగు చూచుచు ఆయన మనల్ని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? సమస్తము సాధ్యమే. మనుషులందరి మీద తన కనుదృష్టి ఉంచాడట. ఉంచి చూసినప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ వారి ఇష్టానుసారంగా ఎవరి మట్టుకు వాళ్ళు ఉండడం దేవునికి ఇష్టం లేదు. అలా ఉండటం వల్ల వారు చెడిపోతారు. ఏమవుతారు? చెడిపోతారు. వారు చెడిపోతే వారి కుటుంబాలు కూడా చెడిపోతాయి, వారి బిడ్డలు చెడిపోతారు, ఇంకా పిల్లలంతా కూడా వారి తరాలన్నీ కూడా చెడిపోతాయి. కాబట్టి ఇలా జరగడానికి వీల్లేదు. వీళ్ళని ఒక సరైన సన్మార్గంలో వీరికి ఒక రక్షణ దయచేసి వీరిని ఐక్యపరిచి నా కృపలో ప్రవేశపెట్టాలి, వారు నాతో ఉంచాలని ఆలోచన దేవునికి కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఎంతో మంది
ప్రవక్తలు పంపించాడు, ఎంతోమంది సువార్తకులు పంపించాడు, దీర్ఘదర్శకులు పంపించాడు. ఎంతోమంది వచ్చి దేవుని గురించి వార్త ప్రకటించిన, దేవుని మాట చెప్పిన ఎవరు వినలేదు. దేవునికి స్తోత్రం. ఇక చివరికి దేవుడే తన అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి పంపించి సర్వమానవాళి రక్షణార్థమై, సర్వమానవాళికి సమాధానము నిమిత్తము, సర్వమానవాళి సంతోషముగా ఉండే నిమిత్తము, సర్వమానవాళ్ళలో ఉన్న ప్రతి బలహీతులు, వారిలో ఉన్న ప్రతి కష్టము, ప్రతి శ్రమ, ప్రతి శోధన విడుదల పొంది వారు సంతోషకరమైన, ఆనందభరితమైన ఆశీర్వాదం వారు పొందాలని దేవుడు తన కుమారుని భూలోకాలకు పంపించాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, గడిచిన వీడియోలో మీకు తెలియదు కదా, ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తా. ఈ సమాధానం అనేది మన కుటుంబంలో కానీ, మనలో కానీ, భార్యాభర్తల్లో కానీ, ఇతరులతో కానీ, సంఘములో కానీ ఈ ఐక్యత అనేది ఉండాలి అంటే తప్పకుండా మన క్రియలు ఏవైతే ఉన్నాయో అన్ని విడిచిపెట్టాలి. లోక సంబంధమైన హల్లెలూయా, ఇవన్నీ విడిచిపెట్టాలండి తప్పకుండా. లోకము ఏదైతే దేవుడు దాన్ని ద్వేషించుచున్నాడు, దేవుడు దేన్నైతే విసర్జించుచున్నాడు, ఏ చెడ్డ క్రియలు అయితే విసర్జించుతున్నాడు, ఏ పాప రోత బ్రతుకైతే విసర్జించుతున్నాడు, దేవునికి అయిష్టకరమైనది ఏదైతే ఉందో, దేవునికి విరోధమైనది ఏదైతే ఉందో, దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో దాన్ని దేవుడు పరిపూర్ణంగా దూరం చేస్తున్నాడు. అందుకే మునుపుట మీరు దేవునికి దూరస్తులైనారు, ఇప్పుడైతే దేవునికి సమీపస్తులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మొదట మీరు లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, దేవుడు ఎవరో తెలియదు, మీకు భక్తి చేయడం రాలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరో మీకు తెలియచేయడానికి నా ప్రవక్తలు పంపించాను, చివరికి నా కుమారుడి, చివరికి నేనే దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ సమాధానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ రక్షణకి యోగ్యులుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? ఈ రక్షణకు తగినట్లుగా దేవుడిచ్చిన ఆశీర్వాదం అనే సమాధానం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? సరే, అక్కడ ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారముగా ఈ లోకాన్ని, పాపాన్ని, వీటిని విసర్జించకపోతే నీవు క్రీస్తులో జన్మించలేదు అనడానికి ఒక రుజువు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు కదా. పుట్టినది మొదలుకొని ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చినప్పుడు యేసుక్రీస్తు జనన విధానం ఇట్లా అని మనం చదువుతుంటాం. క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఈరోజు క్రీస్తు మా ఇంట్లో కూడా పుట్టాడని చెప్పుకుంటాం. మరి ఈ రోజు పుట్టాడా, ప్రతిరోజు పుట్టాడు? ఆయన ఎప్పుడో పుట్టాడు, ప్రతిరోజు పుట్టడం కాదు, ఆయన ఎప్పుడో పుట్టాడు. అయితే మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయంటే మనము క్రీస్తులో సంపూర్ణంగా జన్మించలేనందుకు వస్తాం. హల్లెలూయా. మనం జన్మించలేకపోతున్నాం. నిజంగా క్రీస్తులో మనం జన్మిస్తే తప్పకుండా మనము దేవుని కృప పొందుకున్న వారు అవుతాం. హల్లెలూయా. నిజముగా దేవుని కృప పొందుకుంటాం. ఎందుకని? నా వైపు చూడాలి, అటు చూడక్కర్లేదు. హల్లెలూయా. ఎందుకని కృప పొందుకుంటాం? దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుచున్నాము కాబట్టి. హల్లెలూయా. ఇక పాపాన్ని విసర్జించేసాం, లోకాన్ని మనం విడిచిపెట్టేశాం కాబట్టి ఇక మనము లోకం వైపు చూడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. మనం చూస్తుందల్లా ఎవరి వైపు అంటే దేవాది దేవుని వైపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ దేవాది దేవుని వైపు చూస్తున్నాం కనుక దేవుని కృప పొందుకోవడానికి మనము యోగ్యులమే. ఎప్పుడంటే ఇప్పుడు దేవుడికి నువ్వు సమీపస్తురాలుగా ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు క్రీస్తులో జన్మించి ఉన్నావు అనడానికి ఒక రుజువు. నువ్వు ఎదటి వ్యక్తితో సమాధానం కలిగి ఉన్నావు అనడానికి ఒక రుజువు ఏంటంటే భక్తులైన దావీదు 18వ అధ్యాయం కీర్తనకారుడు 1వ వచనంలో చెప్తాడు, యెహోవా నా బలమా నిన్నే ప్రేమించుచున్నాను. ప్రేమించగలిగిన గుణాన్ని
ప్రేమించే మనసు, ప్రేమించే తత్వము మనలో ఉండాలండి. దేవునికి స్తోత్రం. అది లేకపోతే మనము ఎదటి వారితో సమాధానం కలిగి ఉండలేమండి. ఎదటి వారిని ప్రేమ కలిగి వారితో నడుచుకోలేము. ఆ మనసు మనం కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాం అంటే నువ్వు క్రీస్తులో పరిపూర్ణంగా సంపూర్ణంగా జన్మించలేదు కాబట్టి. ఒక 2021 సంవత్సరం వచ్చినప్పటికి కూడా ఇంకా క్రీస్తు పుట్టాడని జన్మదిన వేడుకలు చేసుకోవడంలో తప్పులేదు. కానీ నీవు క్రీస్తులో ఎందుకు జన్మించలేకపోతున్నావు? క్రీస్తు స్వరూపం నువ్వు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావు? క్రీస్తు పోలికను నువ్వు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావు అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. దేవునికి స్తోత్రం. సమాధానం లేకపోతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందినా నువ్వు క్రీస్తులో జన్మించలేదు కాబట్టి నీకు రావాల్సిన ఆశీర్వాదాలకు నువ్వే దూరంగా ఉంటున్నావు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలండి. ఆశీర్వాదాన్ని మనం పొందుకోకపోతే మనం దేనికి వచ్చినట్టు? దేవుని సన్నిధికి ఆశీర్వాదం కొరకే వచ్చాం. హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం కోసమే మనం వచ్చామండి. అసలు దేవుడు నన్ను ఆశీర్వదించడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. మొదట దేవుడి ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆశీర్వదించే ముందు మొదట నిన్ను సమాధానపరచాలి. నీ సహోదరుడితో. దేవునికి స్తోత్రం. నీ తోటి వారితో సమాధానపరచాలి. నీ ఇంట్లో ఒక సమాధానం ఉండాలి. నీ కుటుంబంలో ఒక సమాధానం ఉండాలి. భార్య భర్తలో సమాధానం ఉండాలి. తల్లి కొడుకుల్లో సమాధానం, తల్లి కూతుర్లో సమాధానం ఉండాలి. ఈ సమాధానం లేకపోతే నిన్ను ఆశీర్వదించిన వ్యర్థమే. అవునంటారా కదంటారా? చెప్పాలి అమ్మ. చెప్పండి అమ్మ. ఎందుకు ఈరోజు అంత డల్గా ఉన్నారు మీరు? ఎందుకు అంత మౌనంగా ఉన్నారు? ఉసారు ఎందుకు లేదు? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం లేకుండా కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన వ్యర్థమే. ఎంత ఆస్తుంటే నాకేంటండి? మనసులో నెమ్మదే, సమాధానం కుటుంబంలో లేదండి అని చెప్పేవారు ఎంతో మందిని మనం చూస్తామా చూడము. మరంటప్పుడు దేవుడిని ఆశీర్వదించేసి సమాధానం లేకుండా చేస్తే నీకేమన్నా సంతోషమా? ఆయన అనుకున్నాడు ఏంటంటే మొదట వీళ్ళు సమాధాన పరచాలి. ఎవరితో సమాధాన పరచాలి? అమ్మ చెప్పండి అమ్మా. అమ్మ నాకు గుర్తుపోతుంది. చెప్పండి. ఎవరితో సమాధాన పరచాలి? దేవుడితో సమాధానం పడాలి. మనం దేవుడితో సమాధానం పడితేనే ఆ సమాధానం మన ఇంటి మీదకి, మన కుటుంబం మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి వచ్చే వార్త ఎలా ఉంటుందో చెప్పనా? దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో మనం సమాధానం పడినప్పుడు యెషయా గ్రంథం 66:12 చెప్తాడు, నది వలె సమాధానం మీ యొద్దకు వస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆశీర్వాదం పొందాలి అంటే మొదట నువ్వు క్రీస్తుని ప్రేమించాలి, తన బలాన్ని ప్రేమించాలి, తనను స్తుతించాలి, తన ఆత్మ కలిగి మనం ఉండాలి, తన మనసు కలిగి మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారినే మనం ఆరాధించాలి. లేకపోతే నువ్వు ఆశీర్వదించబడలేదు. లేకపోతే నువ్వు సమాధానం కలిగి ఉన్నావు అనడానికి సరైన సాక్ష్యము లేదు, సరైన రుజువు కూడా లేదు. సమాధాన పడ్డేవాడు ఎవరితో సమాధాన పడినా దేవుని మనసు కలిగిన వాడే ఆ సమాధానం పడతాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనసు కలిగి ఉన్నవాడే సమాధానం పడతాడండి. క్రీస్తు మనసు లేకపోతే వాడు ఇచ్చించుకోవడానికి ఇష్టపడతారా? వాళ్ళు ఇచ్చించుకోవడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే వెచ్చించుకుంటారో తప్పకుండా కింద పడతారు. అందులో సందేహం అయితే ఏమీ లేదు. హెచ్చించుకోవచ్చు. దేవుడు మనల్ని హెచ్చింప చేయడానికే ఉన్నాడు. కానీ ఆ హెచ్చింప చేసుకోవడానికి కలిగించినట్టు అర్హతను మనం సంపాదించుకోగలగాలి. దేవునికి స్తోత్రం. ఆ యోగ్యతను మనం ప్రభువు దగ్గర పొందుకోవాలండి. ఒకవేళ అలా చెయ్యకపోతే నువ్వు హెచ్చించుకున్న వ్యర్థమే. దేవునికి స్తోత్రం. సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు. అవునా? అన్నాడా లేదా? ఇది వాగ్దానం అండి. సమస్త జనుల కంటే నా కుమారుడు యాకోబు నిన్ను హెచ్చిస్తాను అన్నాడు.
హల్లెలూయా. అంటే ఏంటి హెచ్చించడం? హెచ్చించడం అంటే ఏంటి? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో తనకంటే ఎవరో గొప్పవాడై ఉండడు. దేవునికి స్తోత్రం. అలా దేవుడు చెప్పినప్పుడు ఆ ఆశీర్వాదం తన మీద ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా అందరిలో ఆయన అధికుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనే గొప్పవాడై ఉంటాడు. హల్లెలూయా. మనం ఒప్పుకోకపోయినా ఆయన గొప్పవాడే. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు కదా ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెన, ఆ రక్షణ, ఆ సమాధానం. దేవుడు ఒక తీర్మానంతో చెప్పాడు. ఏమన్నాడు? సమస్త జనుడి కంటే నేను ఇచ్చిస్తున్నాను అన్నాడు. ఆయన శాసనమే కదా అది, ఆయన ఆజ్ఞ కదా. మార్చగలిగిన ఎవడున్నాడు? దాన్ని ఏమైనా రూపు మార్చగలవా మనం? నేను తలుపు తెరవగా మూయగలిగిన వాడు ఎవడూ లేడు అన్నాడు. హల్లెలూయా. నేను కారిమి చేయగా తిప్పగలిగిన వాడు ఎవడూ లేడు అన్నాడు. హల్లెలూయా. మరి అలాంటప్పుడు దేవుడు ఒక తీర్మానం చేసినప్పుడు అది ఎవరి వల్ల సాధ్యం కానిది ఒక దేవుని వల్లే సాధ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేర్చే వరకు నేను విడిచి వెళ్ళిపోడండి. ఆమేన్. అసలు నేను విడిచి వెళ్ళడం, మనమే విడిచి వెళ్ళిపోతాం. మనమే మనం ప్రార్థన చేస్తాం తెలిసి, యేసయ్యా ఎవరు నన్ను విడిచిపెట్టేసినా, ఎవరు నిన్ను వదిలేసినా, ఎవరు ఎన్ని చెప్పినా ప్రభువా నువ్వు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికించావంటే, ప్రభువా నేను బ్రతుకుతాను అనుకోలేదయ్యా. యేసయ్యా ఈ వ్యాధి నుంచి నాకు విడుదల వస్తుంది అనుకోలేదయ్యా. నువ్వు లేకపోతే నేనేమై ఉండేదాన్ని, ఈరోజు ఈ స్థలంలో నిలిచి సాక్ష్యం చెప్పేవాడిని కాదు ప్రభువా అని తీర్మానంతో సాక్షులుగా నిలబడతాం. దేవునికి స్తోత్రం. ఇంత చెప్పి పేతురులకు తప్పుకొని వెళ్ళిపోతాం. పేతురు గారు అంటారు కదా, 10 మంది అపోస్తలులు పస్కా దగ్గర కూర్చొని బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు వీళ్ళందరూ వదిలేసి నేను వెళ్ళ ప్రభు అందరూ ముందు పేతురు వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ వెళ్ళిపోయిన ప్రభు నా ప్రాణపై నేను విడిచిపోనంటాడు పేతురు. ముందు వెళ్ళిపోయింది ఎవరు? వెళ్ళనోడు పేతురు ముందు పారిపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిరార్థకము కాదు. దేవుని మాట నిరార్థకము కాదు. దేవుడు నీకే వాగ్దానము చేసినా ఆ వాగ్దానమును బట్టి నిన్ను హెచ్చింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చే వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఏ ఒక్క రోజైనా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాము, కానీ ప్రభువా ఈ భూమి మీద ఎంతో మంది సమాధానము లేక, ఆదరణ లేక, ఐక్యత లేక, నెమ్మది లేక, శాంతి లేక, సంతోషము లేక, ఎన్నో కుటుంబాలకి రక్షణ లేక, కాపుదల లేక ఎంతో మంది కుటుంబాలు ఇచ్చన్నం అయిపోతున్నాయ్యా. ఒక్క నిమిషం ఎప్పుడన్నా ఇంచుమించు మన ప్రభువు నమ్ముకొని ఒక 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరం అయ్యే ఉంటుంది మన జీవితంలో. అవునా కదా? అవునా కదా? చెప్పండి అమ్మ, అవునా కదా? హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఒక్క సంవత్సరంలో క్రిస్మస్ వేడుకలో పాల్గొంటున్నాం కదా, సేవకులు క్రిస్మస్ వాక్యాలు చెప్తున్నారు కదా, అప్పుడు తప్పకుండా ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం కదా. చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? అమ్మ బోలకి ఎక్కడన్నావా? చేస్తున్నావా లేదా? హల్లెలూయా. ఇప్పుడు చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి వాగ్దానం వచ్చినప్పుడు, ఈ సమాధానం అనే వాగ్దానం వచ్చినప్పుడు ఏ ఒక్కరోజైనా ప్రభువా కేవలం నీ కృపేనయ్యా నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు ఎంతో సమాధానముగా ఐక్యత కలిగి సంతోషంగా ఉంటున్నామంటే నిజంగా నీకేమిచ్చిన నువ్వు చెల్లించమయ్యా. ఎంత కృప పొందుకున్నానయ్యా నేను, నా కుటుంబం ఎంత భాగ్యాన్ని సంపాదించుకున్నామయ్యా. ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం అక్కర్లేదు, కానీ నిన్ను సంపాదించుకున్నాం. అదే మాకు గొప్ప భాగ్యం ప్రభువా. నిన్ను సంపాదించుకున్నాం కాబట్టి నీ సమాధానం మాతో ఉందయ్యా. ఆ సమాధానం మాతో ఉంది కాబట్టి నువ్వు మాలో ఉన్నావు ప్రభు అని ఏ ఒక్కరోజైనా ప్రార్థన చేసామా? ఏ ఒక్కరోజన్నా, ఎప్పుడైనా ఈ సమాధానం లేని కుటుంబాలు ఎన్ని పతనం అయిపోతున్నాయండి, ఎన్ని కుటుంబాలు ఇచ్ఛన్నం అయిపోతున్నాయి, ఎంతమంది జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. కేవలం ఒక సమాధానం లేకపోవటం వల్ల, ఒక సమాధానం లేకపోవడం, కేవలం మాట లోబడికి పోవటం వల్ల
మాటకు లోబడేవారు లేరండి ఈరోజు. లోబడకపోతే మనం క్రైస్తవులమే కాదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అనగా లోబడుట. చాలాసార్లు చెప్పాను నేను. లోబడే తత్వం మనకు లేనప్పుడు నువ్వు దేవుని కుమారుడు ఎట్లా అవుతావు, దేవుని కుమార్తె ఎట్లా అవుతావు? యేసుక్రీస్తు ప్రభువు లోబడ్డాడు కదా, లోబడ్డా? అన్ని విషయాల్లో తగ్గించుకున్నాడండి ఆయన. ఎక్కడ ఆయన హెచ్చించుకున్నా చూపిస్తారా బైబిల్లో? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఆయన హెచ్చించుకున్నట్టు ఎక్కడన్నా చూపించగలుగుతారా? ఆ ధైర్యం మనకూడదు, ఆ సామర్థ్యత మనకూడదు. ఎందుకంటే ఆయన ఎక్కడ అలా కనిపించలేదు. అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముగ్గురు వచ్చి ఆ వెంటవేళ 18వ అధ్యాయంలో ఆ మెగిసే సింధూర వృక్షం దగ్గర అబ్రహాము శ్వాస తీసుకున్నప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా అబ్రహాంకు ముగ్గురుగా కనిపిస్తారు. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రివేక దేవుడు ముగ్గురు దూతలుగా వస్తారు. వారు ఎంత తగ్గించుకున్నారో చూడండి. సారాయి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఒక్క నిమిషం ఆగండి, అయ్యా ఈ దాసుని కటాక్షించకుండా ఈ దాసుని విడిచి వెళ్ళిపోవద్దయ్యా, ఇదిగో కొంచెం నీళ్ళు తెస్తాను, కొంచెం ఆహారం పుచ్చుకొని వెళ్ళంటే చక్కగా వచ్చి ఇంట్లోకి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో భోజనాలు చేశారు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. ఏమంటే ఒక నరుడి దగ్గరకు వచ్చి దేవుడు భోజనం చేయడం ఏంటండి? మరి తగ్గించుకోలేనట్టు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టే మనలో ఒక్కడిగా వచ్చాడు ఈ లోకానికి. మనలో ఒకడిగా సంచరించాడు 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు మన మధ్య నివాసం చేశాడు ఆయన. తగ్గించుకున్నాడు కాబట్టి. ఒకవేళ ఆయన తగ్గించుకోలేదనుకోండి, నిజంగా ఈరోజు మనం ఇక్కడ కూడుకునే వాళ్ళమే కాదు. ఏ చెట్టునో, ఏ పొట్టనో, ఏ కొండ మీదో, ఏ అడవిలోనో, ఏ నదిలోనో, ఏ కాలంలోనో, ఏ సముద్రం ఒడ్డునో. తెలుసా? అలా ఉన్నారు. తెలుసా? అలాంటి వాళ్ళు ఉన్నారు. తెలుసమ్మా? తెలీదా? విదేశాల్లో చాలామంది కొన్ని ఆ దేశాల పేర్లు నాకు తెలియవు. అడవుల్లో ఒంటి మీద వస్త్రాలు కూడా ఉండవు, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఆ అడవుల్లో దుప్పుల్ని జంతువులు కొట్టుకొని తిని అక్కడ ఉంటారు. డిస్కవరీ ఛానల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది ఈ పరిశోధకులు వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం వాళ్ళతో మాట్లాడడానికి చాలా కష్టపడతారండి. వాళ్ళు కలవడానికి చాలా సమయం పడుతుంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అర్థమైనట్టు చెప్పి వాళ్ళు కలుపుకోవాలంటే చాలా కష్టతరమైన పని. ఆయన వాళ్ళు ప్రయత్నాలు చేసి తప్పకుండా వాళ్ళు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ అనేక ప్రాంతాలు, ఆఫ్రికా కానీ ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, బాగా దివుల్లోకి వెళ్తే అక్కడ మనం చూడగలుగుతాం. చాలా భయంకరమైన జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మంచి వస్త్రాలు మనం ధరించుకున్నాం, అది కృప. హల్లెలూయా. మంచిగా ప్రేమ కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎదటి వాడిని ప్రేమించే. ఇప్పుడు అదే దివుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎదటి వ్యక్తితో మాట్లాడరు, ఎదటి వ్యక్తిని రానివ్వరండి. వాళ్ళే ఉంటారు. దేవునికి స్తోత్రం. మనం అలా కాదు. జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, వివేచన ఉంది, జ్ఞాపశక్తి ఉంది, మంచేదో చెడేదో అన్నీ గ్రహించగలుగుతున్నాం మనం. దేవునికి స్తోత్రం. అన్నీ మనకు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. ఎక్కడా ఏది మార్పు లేదు మన జీవితాల్లో. ఇన్ని తెలిసి కూడా మన బ్రతుకుల్లో మార్పు అనేది లేదు. హల్లెలూయా. ఆ రోజే దేవుడు విడిచిపెట్టేసి ఉంటే మనము కూడా ఆ చెట్లలోనూ ఆ పొట్టల్లోనూ ఈ జ్ఞానము లేకుండా అజ్ఞానులుగా, అవివేకులుగా ఎక్కడుండేవారమో, ఏమైపోయేవారమో, శుభ్రము లేని జీవితాలు జీవించి ఉండేవారు. నిజంగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుడు మైపడతాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన స్వరూపాన్ని ఇచ్చి ఆయన ఏమైతే కనుగొన్నాడో అది నీకు నాకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి భాగ్యాన్ని కోల్పోయిన కోట్ల మంది ప్రజలు ఇంకా ఉన్నారండి. అడవుల్లో ఉన్నారు, దివుల్లో ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు. దేవుని ప్రేమ తెలియక, దేవుడు ఎవరో తెలియక, దేవుని గురించిన అవగాహన లేక ఎంతోమంది వారి ఇష్ట మార్గాన్ని ఎంచుకొని వారు కడిపే వారికి దేవుడు అన్నట్టుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమాధానం చాలా ఉన్నతమైందండి. ఎంత గొప్పదంటే ఆ సమాధాన పడేవారట ధన్యులని రాయబడింది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5 అంతేనమ్మా? అంతేనా?
5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఏంటంటే గట్టిగా గట్టిగా చెప్పండి. ఊపిరి లేదండి, రాత్రి తినలేదండి, పొద్దున్న తినలేదండి, ఏం చేస్తారు? సమాధాన పడేవారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి ఒకసారి. సమాధాన పడేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం దేవుని కుమారులు అండి. ప్రభుతో గడపకపోవటం వల్లే కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య చిన్న చిన్న విసుగుతారు, అంతే, ఇంకేమి కాదు, చిన్న చిన్నవి. సో అవి కూడా ఉండకుండా ఉంటాయి. ఎప్పుడు నువ్వు సమాధానం కలుగు, ఒక మాట అన్నీ నువ్వు తగ్గించుకున్నప్పుడు, ఆ తగ్గించుకునే స్వభావం మనకు వచ్చినప్పుడు, ఆ లోబడే తత్వం మనకు కలుగున్నప్పుడు, ఆ విధేయత మనం కలుగున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు అన్నీ కలుగున్నాడండి. ఇన్ని చదువుతాం, వాక్యం చక్కగా చదువుతాం, ప్రార్థన చక్కగా చేస్తాం, దేవుని ఆత్మతో చక్కగా నడిపింపు ఉంటుంది, ఎదటి వారితో చక్కగా ఉంటాం, కానీ కుటుంబంలో మాత్రం సమాధానంగా ఉండవు. దేవునికి స్తోత్రం. తగ్గించుకునే మనసు ఉండదు, లోబడే తత్వం ఉండదు, విధేయత కలిగి ప్రభు కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు భారభరతం హృదయంతో ప్రార్థన చేసే మనసు మనకు రాదు. మన దేంట్లో మంద కాదు కదా, ఎవరికి భారం తాళే పడతారులే, మంద కాదు. ఈ రోజున నేను ఒక విషయం చెప్తాను మీ అందరి మధ్య. ప్రభావతి గారు ఈరోజు వరకు, నిన్నటి వరకు కూడా ఆమె ఫోన్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? అయ్యా పలానా చోట స్థలం ఉంది. దేవునికి స్తోత్రం. మనకి ఎంతమందికి బాధ్యత ఉందండి? ఎంతమందికి బాధ్యతతో స్థలం కోసం ప్రార్థన చేస్తామంటే ఎవరో మాట్లాడట్లేదు. పాస్టర్ గారిదే కదా, నాకెందుకు లేదు. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హృదయపూర్వకంగా కొన్ని అధ్యాయాలు చెప్తాను, మీరు చదవండి. నిర్గమాకాండం 25వ అధ్యాయము, నిర్గమాకాండం 36వ అధ్యాయం, 34, 36 అధ్యాయాలు కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మీకు అర్థమవుతుంది మోషే మీద ఉన్న దర్శనాన్ని దేవుడైన యెహోవా ఏం చెప్తాడంటే, నా జనులకు ఇశ్రాయేలు తెలియజేయని చెప్తాడు. దేవునికి స్తోత్రం. 25వ అధ్యాయం చూడడం ఒక్కసారి 2-3 వచనాలు చూద్దాం. వీళ్ళకి అర్థమైనట్టు చెప్తాను, నేను ముగించేస్తాను త్వరగా. నిర్గమాకాండం 25. ఎంతసేపు తీశారేంటమ్మా? యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొని మీరు వారి యొద్ద తీసుకొనివలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూప రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర మత్స్యముల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యముల, ధూపమునకు, సుగంధ సంభారము, లేత పక్షులు, పథకమునకు, చెక్కు రత్నములు ఉన్నవే. చదువు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనుపరిచే విధముగా మందిరము యొక్క ఆ రూపము దాని ఉపకరణములన్నిటినీ ధూపమును నిర్మింపవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో చెప్పాడండి? మోషే ఎవరో చెప్పారు? మందిర విషయం ఎవరో చెప్పారు? చెప్పండి అమ్మా. మరి మోషే కట్టాడా, ఇశ్రాయేల్ ప్రజలు కట్టారా? ఇశ్రాయేల్ ప్రజలు తెచ్చిస్తే కట్టాడా, మోషే కట్టాడా? ప్రతి ఒక్కరిని కూడా దేవుని సన్నిధి విషయంలో ప్రతి వారు కూడా పాలుభగస్తులు అవ్వాలండి. ఒక ధనమే కాదండి, ప్రార్థన ప్రాముఖ్యమైనది. మొదటి నుంచి మీకు చెప్తున్నాను, మొదట మీరు ప్రార్థన చేయండి, ధనం అదే వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేకుండా కానీ నేను ఇచ్చేసానంటే
అర్పించేవాడు అర్పణము కంటే అర్పించేవాడు ముఖ్యమని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అర్పించేవాడు శ్రేష్ఠుడు కాదనుకోండి, అది ఇచ్చినా మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తిని మీరు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరంటే ఇస్కరియోత. అవునా? ఆయన ధనం తీసుకొచ్చి ఆయన తిరిగి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. పట్టుకెళ్ళి యేసుప్రభుని అప్పగించిన తిరిగి ధనం ఆ 30 దినాలు తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే సరే అన్నీ తీసి ఇక్కడెందుకులే దేవుని యొక్క కానుక బాక్సులు వద్ద అంటే అది ఒక బానిసకి రేట్, అది అపవిత్రమైంది కనుక అందులో వేయొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా ఎందుకని అన్నాడు? ఇస్కరియోతు యొక్క మనస్సు మంచిది కాదు కాబట్టి, ఆయన ఆలోచన కానీ ఆయన ఆలోచన విధానము కానీ ఆయన మనస్సు కానీ దేవునికి విరోధంగా ఉంది కాబట్టి దేవుడు కూడా అది అంగీకరించడానికి ఇష్టపడలేదు అర్పణాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మనము మన అర్పణాన్ని దేవుడు స్వీకరిస్తాడు. ప్రార్థన చేయకుండా నా అర్పణ స్వీకరించి ప్రభుత్వ దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క సమాధానాన్ని నువ్వు పొందుకోవాలి అంటే తప్పకుండా దేవునితో నువ్వు సమయాన్ని హెచ్చించాలి, దేవునితో గడపాలి. మనకి ఎన్ని పనులను ఉండేయండి, తప్పకుండా దేవునికి పరిపూర్ణమైన సమయం ఇవ్వవలసినదే. అప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుంది, అప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, అప్పుడే వారు వరిదిల్లుతారు. వారి ఆత్మీయ జీవితం కానీ వారి పరిపూర్ణంగా దేవుని కృప పొందుకోవడం విషయంలో కానీ అన్ని విషయాల్లో వారు ఎంతగా హెచ్చించబడతారంటే తెలియకుండానే దేవుడు యేసేపును హెచ్చించినట్టుగా హెచ్చించేస్తాడు. ఆమె యేసేపును వర్ధిల్లింపు చేసినట్టుగా వర్ధిల్లింపు చేస్తాడు. హల్లెలూయా. తప్పకుండా మనం ఏ గుంటలో అయితే ఉండిపోయాం అనుకుంటున్నామో, ఏ ఉచ్చులైతే ఉండిపోయాం అనుకుంటున్నామో, మనం ఏదైతే కోల్పోయాం అనుకుంటున్నామో అవన్నీ తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమె యోబు చాలా కోల్పోయాడు కదా, అది తిరిగి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి మొదటగా మనం దేవునితో సమాధానం పడాలి. ఆ సమాధానం నీ కుటుంబంలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి, సంఘంలో ఉండాలి. ఎదటి వారితో నువ్వు సమాధానం కలిగి ప్రభు కృపను బట్టి ముందుకు వెళ్ళాలి. ఆ సమాధానం ఎప్పుడైతే అది ఇవ్వటానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆ సమాధానం కూడా ఇతరులకు మనం పంచేవారుగా మనల్ని చూసి వాళ్ళు చాలా సమాధానం ఉంటారండి. వారి కుటుంబం చాలా నెమ్మదిగా ఉంటుందండి. ఆ కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారండి. ఏమీ ఉండదండి, ఆ చిన్నింట్లో ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఆనందంగా. నిజంగా వాళ్ళు చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. మన పక్కన వాళ్ళు చెప్పుకోవాలి ఇదే మాదిరి. దేవునికి స్తోత్రం. అది రావట్లేదు మన సంఘంలో కానీ మన కుటుంబాల్లో కానీ. కారణం ఏంటంటే ఆ సమాధానం వస్తుంది. ఎట్లా వస్తుందో ఈరోజు కూడా మన ఈ బుర్రలో గుజ్జి లేక ఇప్పటికీ మనం తెలుసుకోలేకపోతాం. అది లేక నిజమే కదా అని ఒక ఆలోచన, ఒక్క నిమిషం ఆలోచన చేయలేకపోతాం. నిజమే కదా, ఇది నిజమే కదా, ఇది నిజమే కదా, ఇది నిజమే కదా. ఏంటా నిజమంటే యేసు ప్రభువుని అంగీకరించలేని వారి జీవితాల్లో మన కన్నుల ముందే మనం చూడగలుగుతున్నాం. అవునా? చూస్తున్నామా లేదా? ఎంతోమందిని చూస్తున్నాం, నాకు తెలుసు ఎంతోమంది అండి, ఎంతోమంది. కానీ ఈరోజు నువ్వు నేను అలా చూడట్లేదు. నీ కుటుంబంలో నా కుటుంబంలో అలాంటి పరిస్థితులు లేవు. చక్కగా ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించి ఈ రోజుకి రేపటికి ఎల్లుడికి చింత లేకుండా జీవితాన్ని ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను సంపూర్ణంగా కొనసాగిస్తాడు. అది కేవలము దేవునిచ్చిన సమాధానం అనే కృప. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆ మాట నేను ముగించేస్తాను. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం తీయండి ఒక్కసారి. నేను చివరి మాట అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎందుకంటే మీకు అర్థం కావాలి, కాకపోవడానికి ఏమీ లేదు, కానీ తప్పకుండా మీకు అర్థమవుతుంది. చూడండి, చదవండి ఒకసారి 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు ద్వారాగా దేవునితో సమాధానము కలిగి ఉందము. హల్లెలూయా. ఎవరి ద్వారా కట్టండి? ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారాగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడు వచ్చింది సమాధానం?
ఆయన తల్లి గర్భములో పడిన వెంటనే ఈ భూమి మీదకి సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. అంతేనా? అంతే కదా. లోకరక్షకుడు మరియమ్మ గర్భమందు జన్మిస్తున్నాడని తెలిసినప్పుడే కదండి. అవునా కదా? చెప్పాలి. వెంటనే ఎవరు గెంతులు వేశారట? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎలిజబెత్ గర్భములో. మనం ఆ గంతులు వేయాలండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ సమాధానకర్తకు దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు ఈ భూమి మీదకి వచ్చి. అంతేకాదు తండ్రి అయిన దేవుడితో నిన్ను నన్ను సమాధానపరచడానికి ఆయన సమాధాన బలిగా అర్పింపబడ్డాడండి. మీరు ఆ అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి సమాధానం పొందుకున్నట్టు మనము ఈరోజు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాం. మనం కనీసం కృతజ్ఞత స్తుతులు చెల్లించాం, కనీసం గంట ప్రార్థన చేయం. మీరు చేయడం ప్రారంభించండి, మీరు ఆశీర్వాదాలు చూస్తారు. వచ్చామా వెళ్ళామా కాదు, అలవాటుగా వస్తున్నాం, అలవాటుగా వెళ్తున్నాం, అలవాటుగా ప్రార్థన చేస్తున్నాం అని కాదు. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన, ఒక శాసనంతో కూడిన ప్రార్థన, ఒక సమర్పణతో కూడిన ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడైతే అది జరుగుతుందో తప్పకుండా నువ్వు దీవించబడతావు. తప్పకుండా ఎందులో కృంగిపోతున్నావు అందులో నుంచి నువ్వు లేపబడతావు. తప్పకుండా ఏదైతే పొందాలనుకుంటున్నావు ఆ ఫలము నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇది 100% అండి. 100% వస్తుంది. ఒకటి నేను చెప్పట్లేదు, రెండు చెప్పట్లేదు, 99 కూడా చెప్పట్లేదు. 100% అట్టు ఫలం వస్తుంది. దేవుడికి స్తోత్రం. తప్పకుండా ఒక తీర్మానం తీసుకోండి. ఒక సమర్పణతో కూడా తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానం నేను ఏం చేస్తాను, హెచ్చింపజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన నిన్ను అలాగే ఉంచదండి. ఆ ప్రార్థన నిన్ను అలాగే ఉంచదు. ఆ ప్రార్థన నిన్ను ఎత్తు పట్టుకుంటావు. ఎప్పుడైతే నేను ఎత్తు పట్టుకుందో, ఎబ్బేజ్ ఎట్లాంటి వాడండి? న్యాయాధిపతిలో ఎబ్బేజ్ ఉన్నాడు. ఎట్లాంటి వాడు? పేదవాడండి, ఏమీ లేనివాడు. ఒక్కసారే ప్రార్థన చేశాడు. ఆయన గంటల తరబడి ప్రార్థన చేసినట్టు కూడా రాయబడలేదు. ఒకే ఒకసారి ప్రార్థన చేశాడు. తన మీదకి ఏ కీడు రాకూడదు అనుకున్నాడు. తనలో ఉన్న తన చుట్టూ ఉన్న దరిద్రం కానీ, తన కుటుంబంలో ఉన్న దరిద్రం కానీ, తనలో ఉన్న ప్రతి దరిద్రం తొలగిపోవాలి. యెహోవా ఆశీర్వాదం పరిపూర్ణంగా మెండుగా నా కుటుంబం మీద, నా ఇంటి మీద, నా రాజ్యం మీద, నా దేశం మీద, మా మీద రావాలన్నాడు. అంతే. ఆమేన్. ఇదంతా వాక్యమే. మీరు బైబిల్ చదువుతారు, అర్థం కాకపోతే మరొకసారి చదవండి, అర్థం కాకపోతే ప్రార్థన చేసి అడగండి. ఆ వాక్యము ద్వారా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అది మీ జీవితంలో జరుగు తీరుతుంది. నిరార్థకము కాదు వాక్యం. వాక్యం తప్పకుండా జరుగుతుందండి. మనం చదవం గనక, దాన్ని అంగీకరించం గనక, వాక్యానుసారంగా నడవం గనక, వాక్యం ఎత్తుపడి ప్రార్థన చెయ్యము గనక, వాక్యానికి లోబడమ గనక, దేవునికి లోబడమ గనక ఈ ఆశీర్వాదాలన్నీ మనం కోల్పోతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మొదట సమాధానాన్ని మనం ఆయన కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. 2022వ సంవత్సరంలో ప్రవేశించుతున్నామంటే ఈరోజు ఆయన ఇచ్చిన సమాధానం అనే రక్షణే, ఆయన ఇచ్చిన కృపే, ఆయన ఇచ్చిన ప్రేమే. ఆయన్ని మనం ప్రేమిస్తూనే ఉండాలి ప్రియులారా. ఆయన కంటే ఎవరిని మీరు ఎక్కువగా ప్రేమించవద్దు. మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో అది మీకు దూరం అవుతుంది. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే అదంతా మీకు దగ్గర అవుతుంది. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, దేవుని ప్రేమించడం మొదలు పెట్టండి. మిమ్మల్ని ప్రేమించేవారు, మీ ఎదురు సాగలపడేవారు, మిమ్మల్ని వెంబడించేవారు, మీ 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 పట్ల ప్రేమ కలిగిన వారు ఎంతమంది మీ అనుకుంటారు, మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తప్పకుండా దేవుని సమాధానం పొందుదాం. ఈ జన్మదిన క్రిస్మస్ వేడుకలు మనకు కావాలి. అలాగే పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, వాక్యము కలిగి, ప్రార్థన కలిగి, ఆత్మ కలిగి, ప్రభువుని కలిగి, ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ఆయన సమాధానం మెండుగా నిండుగా మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్.